హాయ్ ఫ్రెండ్స్, గోసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్. ఇక్కడ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే మనకి ప్రేమ తగ్గిపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ రిలేషన్షిప్ బ్రేక్స్ కానీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ ప్రేమ తగ్గిపోయి కాదు. ప్రేమలో కొంతమంది కపుల్స్ని అడిగితే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమందిని అడిగితే కొంతమంది ప్రేమ ఉంది కానీ పీస్ లేదు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిలేషన్షిప్లో లవ్ లేకపోవటం కాదు, ఇక్కడ కమ్యూనికేషన్ లేకపోవటం అయినా సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల మనకి రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలేషన్షిప్ కౌన్సిలింగ్ అంటే ఫైట్ని ఆపేయటం కానీ లేకపోతే పార్ట్నర్ని చేంజ్ చేయటమో కాదనమాట. కౌన్సిలింగ్ అంటే మన రియాక్షన్స్ని మనం అర్థం చేసుకోవటమే రిలేషన్షిప్లోని ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడానికి కౌన్సిలింగ్ తీసుకునేదన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలేషన్షిప్ కౌన్సిలింగ్ అంటే ఇక్కడ మనం ఆ ఫైట్ గొడవలు జరగకుండా ఆపేయటము, లేకపోతే ఈ పార్ట్నర్ మంచోళ్ళు కాదు ఇంకో పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పటము ఉద్దేశం కాదనమాట. ఇక్కడ ఏంటంటే మనం మన ఎమోషన్ని మన రియాక్షన్స్ని మనం అర్థం చేసుకోవటమే మనకి కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు రిలేషన్స్ మధ్య గొడవ అవుతున్నాయి అంటే వాళ్ళ యాంగర్లో ఫీర్ ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళు సైలెన్స్ అవుతున్నారు అంటే వాళ్ళ లోపల ఎంతో పెయిన్ ఉంటుంది అనమాట. ఓవర్గా కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళు అటెన్షన్ నీడ్ అవసరం అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ కానీ మనం ఏం చూస్తామంటే ఎమోషన్ని చూడకుండా ఆ బిహేవియర్ని చూస్తూ ఉంటాం. అంటే యాంగర్ వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ టోన్ ఇంత రైజ్ ఎందుకు చేస్తున్నాడని మనం దాన్ని పట్టించుకుంటాము. సైలెన్స్గా ఉన్నప్పుడు ఎందుకు ఏం మాట్లాడట్లేదు, ఏంది సైలెంట్గా ఉన్నాడు, అసలు వర్డ్స్ ఏమి మాట్లాడట్లేదని దాని గురించి ఆ సైలెన్స్ యొక్క బిహేవియర్ని మనం అండర్స్టాండింగ్ చేస్తూ ఉంటాం. అలాగే ఓవర్ కంప్లైంట్ అనగానే అటెన్షన్ డెఫిషియన్సీ అనుకుని యాటిట్యూడ్ ఎక్కువైపోయింది ఈ పర్సన్కి, ఎప్పుడు కంప్లైంట్ చేస్తున్నాడు అని అనుకుంటాం తప్ప రియల్గా ఆ కోపం వెనకాల బాధ ఉంటుంది, ఆ యాంగర్ వెనకాల భయం ఉంటుంది, ఈ సైలెన్స్ వెనకాల పెయిన్ ఉంటుంది, ఓవర్ కంప్లైంట్ వెనకాలేమో అటెన్షన్ నీడ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ బిహేవియర్ని కాదు, ఆ ఎమోషన్స్ని మనం అర్థం చేసుకుంటే ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు పర్సన్స్ మధ్యన ప్రాబ్లం వస్తున్నాయి అంటే ఎక్కువ ఆ ప్రాబ్లమ్స్ వల్ల కాదు రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎమోషన్ని అర్థం చేసుకోకపోవటం వల్లనే ఆ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి. కాబట్టి రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి అంటే ప్రేమ లేక కాదు, కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది తెలుసుకోండి. కాబట్టి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఎమోషన్ అర్థం చేసుకోగలిగితే, మీ రియాక్షన్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే రిలేషన్షిప్లో ప్రాబ్లం లేకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఎక్కువ ప్రాబ్లంని పెంచుకోకుండా ఈజీగా సాల్వ్ చేసుకుని రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకునే విధంగా మీరుంటారనేది